జయ హో మాత. శ్రీవారి చరణ సన్నిధి. రచన శ్రీమతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య. అంకితం. శ్రీ చరణదాసి జీవితం మాతృశ్రీ సేవకే అంకితం. శ్రీవారి చరణ సన్నిధి గ్రంథం మా శ్రీవారికే అంకితం. వసుంధర. డైరీ 1962. జయ హో మాత శ్రీ అనసూయ, రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. 1962 ఫిబ్రవరి నెల. పుల్లయ్య అనే వ్యక్తిని తల్లిదండ్రులు అమ్మ సన్నిధికి తీసుకొచ్చారు. అతనికి విషజ్వరం వచ్చి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదట. నడవలేడు. నడుము దెబ్బతిన్నది. నిలబడలేడు. చేతులు పట్టు తప్పాయి. మాట పడిపోయింది. నోటి నుండి చొంగ కారుతుంటుంది. దృష్టి పోయింది. అతను ఆరోగ్యంగా ఉన్నప్పుడే పెండ్లయిందట. తల్లిదండ్రులు ఆశ వదులుకున్నారట. అది తెలిసిన రాచర్ల అనంతరామయ్య గారు, లక్ష్మీనారాయణన్నయ్య తండ్రి గారు, అమ్మ దగ్గరకు జిల్లెలముడి తీసుకెళ్ళండి అని సలహా ఇచ్చారట. అందువల్ల ఇహ అమ్మే శరణ్యం అనుకుని అమ్మ వద్దకు తీసుకురావటం జరిగింది. వీరిది నరసరావుపేట దగ్గర గురువాయిపాలెం. అమ్మ వారిని చూస్తూనే, నాన్న, నువ్వు మునుపు ఇక్కడకు వచ్చినట్లుంది. పుల్లయ్య నంగిగా మాట్లాడుతూ, కొన్ని సంవత్సరాల క్రితం బండి తోలుకొచ్చి నీ చేతి అన్నం తిన్నానమ్మా అన్నాడు. అమ్మ: అవును, నీవు 1946లో వచ్చావు అని. ఇతను గురువాయూరు కరణం గారి దగ్గర నౌకరుగా పనిచేసేవాడు. గడ్డి కొనుక్కోవడం కోసం బండి వేసుకుని జిల్లెళ్ళమూడి 1946లో వచ్చాడు. అప్పటికతనికి 14 సంవత్సరాలు. గడ్డి కొనడం ఆలస్యమైంది. తెచ్చుకున్న అన్నం అయిపోయింది. హోటల్లో అన్నం దొరుకుతుంది అనుకున్నాడట. దొరకలేదు. ఆ వసతి లేదు కదా. బెల్లం శనగపప్పు కొనుక్కున్నాడట. ఇక్కడకు వచ్చి మంచినీళ్ళు అడిగాడు. అన్నం తిన్నావా నాన్న అంటే లేదన్నాడు. పాడి ఉండేది. కడుపు నిండా పెరుగుతో అన్నం పెట్టాను. తృప్తిగా తిని వెళ్ళాడు అని అతని కథ వినిపించింది. కొంతకాలం అమ్మ సన్నిధిలో కాలం గడిపాడు. అతనిని అమ్మ దగ్గరకు ఎత్తుకొని తీసుకువచ్చి దర్శనం చేయించేవారు. పుల్లయ్య ఒకరోజు చీకట్లో పడుకుంటే, నాన్నగారు, దారికి అడ్డంగా పడుకున్నావు, ఎవరైనా తొక్కుతారు అన్నారు. పుల్లయ్య దానికి జవాబుగా, నేను గుడ్డివాడినయ్యా, కళ్ళున్న మహానుభావులు నన్నెందుకు తొక్కుతారయ్యా అని నంగినంగిగా మెల్లిగా చెప్పాడు. అమ్మ చీరాల వెళ్తోంది వైద్యం కోసం. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అన్నారు. ఆసుపత్రిలో అమ్మ మంచం పక్కన నేను ఒక మంచం వేయించుకొని అక్కడే పడి ఉంటానయ్యా అన్నాడు. ఏ తీరుగా నన్ను దయచూచెదవో ఇనవంశోత్తమ అమ్మ అంటూ నిత్యం పాడుకునేవాడు. నాకు నయమయ్యేటట్లయితే ఉంచు, లేకపోతే నా ఎదుటే భార్యకు మరో వివాహం చేయమని అమ్మను వేడుకునేవాడు. నాకు అమ్మ సన్నిధి కావాలి. ఈ ఊరు వచ్చాక నాకు జబ్బులు బాధలు పోవాలని కాదు. ఈ జన్మలోనే ఈ బాధంతా అనుభవించడం మంచిదనిపిస్తోంది. అమ్మ సేవ కోసమే ఈ అంగవైకల్యం వచ్చిందనుకుంటాను. నా మనస్సు నీ మీద ఎప్పుడు నిలబడేలా చెయ్యమ్మా అని అమ్మను ప్రార్థించేవాడు. తర్వాత పుల్లయ్యను వాళ్ళ ఊరు తీసుకెళ్లారు. అమ్మ 1962 జూన్లో చీరాల వెళ్ళింది. అమ్మ వాడరేవులో ఉన్నప్పుడు కొన్ని రోజులు గడిచాక 100 మంది దర్శనాలు, పూజలు, అమ్మ అందరిళ్ళు పావనం చేయటం, ఇంత హడావిడిలోనూ ఒకరోజు కారు తెమ్మన్నది. కారు వచ్చింది. అమ్మ ఎక్కడికి వెళ్ళాలంటుందో అని అనుకున్నాం. గురువాయిపాలెం పోయి పుల్లయ్యను తీసుకురమ్మన్నది అమ్మ. అక్కడున్న అందరం ఆశ్చర్యపోయాం. అతని అదృష్టాన్ని గురించి తలచుకొని నివ్వెరపడటమూ అయింది. కారు పుల్లయ్య ఉన్న ఊరెళ్ళింది. ఊరంతా చుట్టూ మూగారు. పుల్లయ్య కోసం అమ్మ కారు పంపటమా అని విస్తుపోయారట అతని అదృష్టానికి. పుల్లయ్య వచ్చాడు. అమ్మ సముద్ర స్నానం చేయించింది. అమ్మ అతనిని కరుణా సముద్రంలో ముంచింది. ఎంతమందో అమ్మ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే, ఎక్కడో ఏ మూలనో ఉన్న కుగ్రామంలో తన కోసం తపిస్తున్న ఓ భక్తునికి కారు పంపి పిలిపించుకున్నది కదా ఆ కరుణామయి అయిన అమ్మ. అలా ఎవరు చేయగలరు, ఒక్క అమ్మ తప్ప. తర్వాత అతను అమ్మ అనుగ్రహాన్ని పుష్కలంగా పొంది వారి ఊరు తిరిగి వెళ్ళాక కొద్ది రోజులకే శాశ్వతంగా అమ్మ సన్నిధికి చేరిన వార్త తెలిసింది మాకు. ఒక సోదరుడు, తనకి ఇక్కడికి రావాలనే అభిలాష లేదు, కానీ అల్లుడి వలన వచ్చాను
అంటే, అమ్మ ఒక్కొక్కటి ఒక్కో దానికి కారణమవుతుంది అన్నది. ఈ వారం రోజులు అల్లుడి ప్రవర్తనకు అమ్మకు ఏం కోపం వచ్చిందో అనుకుని అమ్మతో, చిన్నవాడు, వాడి మీద ఏం కోపం తెచ్చుకోకండి అన్నాడాయన. అమ్మ నవ్వుతూ, పసితనం అంటే వయస్సు కాదుగా నాన్న, తెలియనితనమే. నాకు మీ మీద కోపం ఏనాడూ లేదు, రాదు. అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి కోపం ఉన్నట్లు కనిపించినా ఏనాడు కోపం రాదు. అది వచ్చిన మర్నాడు నేను అమ్మను కాదు. మీరు ఇట్లా ఉండరు. ఋత్విక్కుకు రుక్కుకు సంబంధం ఏమిటి? అది తెలుసుకుందామని అడుగుతున్నాను. చెప్పు నాన్న, అమ్మ అడిగింది. అన్నయ్య, మాకు తెలియదమ్మా. దత్తాత్రేయుడు రాముడి కాలంలో ఉన్నాడా అమ్మా? అతను తిరిగి అడిగాడు. అమ్మ, అనే చెప్పుకుంటున్నారుగా, అసలు ఆ విషయాలు తెలియవు. మంత్రపుష్పం చెప్పు నాన్న, పిల్లలు నేర్చుకుంటారట అని కృష్ణశర్మ అన్నయ్యతో అన్నది అమ్మ. కొంతవరకు నీవు చెప్పమ్మా, మంత్రపుష్పం అంటే ఏమిటి అడిగాడు అన్నయ్య. అమ్మ, హృదయం అనే పుష్పాన్ని నేరుగా అర్పించలేరు కనుక ఇన్ని రూపాలలో నీకీ హృదయ పుష్పాన్ని అర్పిస్తున్నాను అని ఒక పువ్వును పాదములపై వేయటం. కృష్ణశర్మ అన్నయ్య టెంకాయ కొట్టి హారతిస్తూ గంట వాయిస్తే, హారతిచ్చేటప్పుడు ఎందుకట్లా గంట వాయించటం? దీనివైపే చూడవలననా? అమ్మ, వాళ్ళందరినీ వేరే ధ్యాస లేకుండా ఇటు చూడమని, ఆమె మనల్ని చూస్తుంది అనే గుర్తు. ముందు వీళ్ళకు చెప్పు నాన్న, ఆకలేస్తున్నది వాళ్లకు. మంత్రపుష్పం మొదలుపెట్టారు. అమ్మ కూడా అందరితో పాటుగా మొత్తం పలికింది. పూర్తిగా చదవటం కాగానే పిల్లలందరూ అన్నానికి వెళ్ళారు. కృష్ణశర్మ అన్నయ్య, ఆంజనేయ శర్మ గారు, ఇంకా 2-3 ఉన్నారు. ఉపనిషత్తుల గురించి మాట్లాడుకుంటున్నారు. మొత్తం ఉపనిషత్తులు: ఒకటి ఈశావాస్యోపనిషత్తు, కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, నారాయణం, భృగువల్లి, శిక్షావల్లి, కైవల్యోపనిషత్తు, అమృత బిందూపనిషత్తు, హంసోపనిషత్తు, కేనోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు. బృహదారణ్యకముతో కణ్వ మహర్షి అనసూయ తత్వమును గురించి వ్రాసినట్లుగా విన్నాను. సర్వవ్యాపకుడైన పరమాత్మ నాభికి 12 అంగుళాల పై ఉండును, గుర్తించి ధ్యానింపవలయును. అనాహతం. అంతలో రాఘవన్నయ్య మాతృ ఉపనిషత్ అనగానే అమ్మ పరిషత్ అంటూ నవ్వింది. శేషన్నయ్య జిల్లా పరిషత్ అన్నారు. ఆంజనేయ శర్మ ముఖ్యంగా 4 వేదాలే తీసుకున్నారని, అదిగాక ఇంకా ఉన్నాయని, అవి ఉపనిషత్తులుగా ఉన్నాయని అనుకుంటారు. అమ్మ, జరిగేదంతా 4 వేదాల మీదనే నడుస్తున్నది అనుకుంటాను. సృష్టి అంతా 3టితో కూడి ఉన్నది. ఇదియే శక్తిత్రయం. శక్తి, ఆకారము, వినియోగము. పార్వతి, లక్ష్మి, సరస్వతి దేవేరులు. నడిపించేది వేరే ఉన్నది, నడిచేది మనమేననుకుంటాం. శక్తి కనిపించదు, ప్రయత్నమే కనిపిస్తుంది. భగవంతుడంటే 4 చేతులు, 4 కాళ్ళు, కిరీటం ఉండటం కాదు. శక్తి ఏదో అదే. ఏర్పడటానికి ఆధారమైంది పరమాత్మ, ఏర్పడ్డదాన్ని వివరించేది సైన్సు. పూర్తి ఆస్తికుడైనా, పూర్తి నాస్తికుడైనా ఆస్తికుడే. నిరీశ్వరవాదికి, ఈశ్వరవాదికి తేడా ఏంటి? నిరీశ్వరవాది నేను తప్ప లేదు, ఈశ్వరవాది నా రూపమే. ప్రకోపం అంటే నీ ఉద్దేశమేమిటి? ఎన్ని మాట్లాడుతున్నా, ఎవరేమంటున్నా పలకదంటారే. అనటానికి ఏది ప్రకోపమో, అనకుండా ఉండటానికి అదే ప్రకోపించాలి. చంద్రమక్కయ్య నీళ్లు పోస్తూ, అమ్మా, సంకల్పం వికల్పం ఒకటిగా తోచదుగా అమ్మా. నీళ్లు బుంగతో పొయ్యమంటున్నాను, వెంటనే వద్దు చెంబుతో పొయ్యమంటున్నా. సంకల్పము సంకల్పము చేతనే కలిగింది, వికల్పము సంకల్పము చేతనే కలిగింది అన్నదమ్మ. స్నానం చేసి వచ్చి కూర్చోగానే భాస్కర్ రావన్నే వచ్చాడు. ఇంతలో నాన్నగారు వచ్చారు. అమ్మ బయటకు వచ్చి క్రింద చాప ఉంటే దాని మీద కూర్చున్నది. నాన్నగారు మంచం మీద ఉన్నారు. 15 గంట సేపు కూర్చున్నారు. తర్వాత నాన్నగారు లేచి వెళ్ళారు. అమ్మ పేరంటానికి వచ్చిన ముత్తైదువులాగా ముడుచుకొని కూర్చున్నది. జనమంతా కొలువు తీరినట్లుగా కూర్చున్నారు. పద్యాలు చదివేవాళ్ళు పద్యాలు చదివారు,
పాటలు పాడేవాళ్ళు పాటలు. ఆ పూట టెంకాయ కొట్టి హారతిచ్చారు. పెసరపప్పు తిరగమూత వేసి నైవేద్యం పెట్టారు. బాధపడుతున్నాం కానీ పెట్టేవాళ్ళంటూ లేరు. బాధ్యతయే బాధ అయినప్పుడు బాధలేని బాధ్యత ఏమున్నది? కొబ్బరికాయ ఎందుకు కొడతారో చెప్పమ్మా ఒకరు అడిగారు. నాకు తెలియదు, తలకాయ కొట్టలేక దానికి ప్రత్యామ్నాయం. అమ్మ తెల్లవారుజామున 4:30 గంటలకి లేచి హాల్లో పడుకున్న నా దగ్గరకు వచ్చి నన్ను నిద్రలేపింది. శేషగిరి రావన్నయ్య కొడుకు బాబురావు, నేను అమ్మ దగ్గర కూర్చున్నాం. అమ్మ 7 గంటల వరకు కబుర్లు చెప్తూనే ఉంది. స్నానానికి నీళ్లు తోడమ్మా అని లేచి ముఖం కడుక్కొని కాఫీ తాగి స్నానం చేసి హాల్లోకి వచ్చి కూర్చున్నది. భద్రాద్రి తాతగారు పూజ చేసుకున్నారు. స్థానికంగా ఉన్నవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు అమ్మను దర్శించి నమస్కరించి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళారు. అమ్మ వెంటనే రెండవసారి స్నానానికి వచ్చింది. అమ్మ స్నానం చేస్తూ మంచం మీద కుక్కలు పడుకున్నాయమ్మా అని అన్నది. నువ్వు చూసావా అని నేనంటే అమ్మ ఏమంటుందో అనే దృష్టితో అడిగాను. అమ్మ ఏం నువ్వు చూసావా అని నవ్వుతూ తిరిగి ప్రశ్నించింది. అమ్మ అన్నది కదా అని వెళ్ళి చూశాను. నిజంగానే కుక్కలు పడుకున్నాయి. తనకు తెలుసని మనకు తెలియడం కోసమే చెప్పింది కదా అనుకుంటూ నేను అమ్మ దగ్గరకు వెళ్ళి చూసొచ్చానమ్మా, నిజంగానే కుక్కలు పడుకున్నాయి. నీకెట్లా తెలుసమ్మా? ఓ చిలిపి చూపు నాపై విసిరింది అమ్మ. అమ్మకు ఓ బిడ్డ సమర్పించిన 8 గజాల చీర కట్టుకుని కూర్చున్నది. భద్రాద్రి తాతగారు వచ్చి నమస్కరించి సెలవు తీసుకుంటానమ్మా అంటే అమ్మ ప్రసాదమిస్తూ తాతగారికి పాలు తెచ్చివ్వమ్మా అన్నది నన్ను చూసి. పాలు తెచ్చి ఇచ్చాను. తాతగారు పాలు తీసుకుని ఎప్పుడూ అమ్మకి ఇదే పని, పాలిస్తూ ఉంటుంది. అమ్మ, నాయనా, నా పాలు ఎప్పుడూ ఇస్తూనే ఉంటాను, ఇవ్వాల్సిందేగా. అమ్మ మనలను పాలిస్తానని ఇచ్చిన హామీ అమ్మ సన్నిధిలో ఉన్న మాకు కొండంత బలాన్నిచ్చింది. మనకు అమ్మ ఉన్నదన్న ధీమా కూడా కలిగింది. అమ్మ ఏది మాట్లాడినా ఎవరికి ఏ సమాధానం కావాలో అది లభ్యమవుతుంది. సన్నగా చినుకులు మొదలైనవి. తాతగారు చినుకులు కొంచెం వెలిసిందాకా ఉండి వెళ్ళారు. వర్షపు జోరు ఎక్కువైనందువల్ల తగ్గుముఖం పట్టేసరికి ప్రొద్దుగూకటం వల్ల అడవుల దీవి నుంచి వచ్చిన సోదరులు ప్రయాణం చేయటానికి అనువుగా లేక అమ్మ దగ్గరే కూర్చున్నారు. 8:30 గంటల ప్రాంతంలో అమ్మ అందరినీ భోజనాలకు పంపించి స్నానం చేసి హాల్లో కొద్దిసేపు కూర్చుని ఇంకా నేను నిద్రపోవాలి, ఎవరూ రాకుండా తలుపేయండి అంటూ వెనక గదిలోకి వచ్చి అమ్మకు పాదసేవ చేయాలన్న కోరికతో అమ్మ పిలుపు కొరకు ఎదురు చూస్తున్న ఎల్లాప్రగడ రాధాకృష్ణమూర్తి గారిని పిలవమన్నది. అమ్మ పిలుపుకు సంతోషిస్తూ వచ్చి అమ్మ సన్నిధిలో కూర్చొని పాదసేవ చేస్తుండగా అమ్మా అని పిలిచాను. అమ్మ, నన్ను పలకరించొద్దు, నేను నిద్రపోవాలి, గోల చేయకండి అంటూ గోడవైపు తిరిగి పడుకున్నది. బాగా పొద్దుపోయిన తర్వాత పరుచూరి నుండి రాధన్నయ్య వచ్చాడు. అన్నయ్య దారిలో తన అనుభూతిని మాకు తెలియజేశాడు. అమ్మా అమ్మా అని అతి నీరసంగా నడవలేక లేని ఓపికను తెచ్చుకుంటూ నడిచాడట. దారిలో గాఢాంధకారమైన చీకటి, పుట్ట మీద కాలు వేసినా ఒక పామైనా లేదు. అమ్మ వచ్చి నన్ను తీసుకొచ్చింది, లేకపోతే రాలేకపోయేవాణ్ణి అన్నాడు. అన్నయ్య పిలిచిన పిలుపును అందుకున్నట కొరకే నన్ను పలకరించద్దు, నిద్రపోవాలి అని ఇందాక అమ్మ అన్నది కాబోలు అనుకున్నాను. అమ్మని పిలవనక్కర్లేదు, నీ బాధే నన్ను రప్పిస్తుంది అన్న అమ్మ మాట నిరూపించింది. ఆర్తితో తన బిడ్డలు విలిపిస్తున్నారంటే అమ్మ సహించలేదు, కానీ నోటితో మాత్రం చెప్పదు. అమ్మ ఇవాళ ఉదయం నిన్న బెజవాడ నుంచి వచ్చి ఉన్న వాళ్లతో పరుచూరులో సుబ్బారావు అనేవాడు ఉన్నాడు, బాగా పాడతాడు అని చెప్పింది. ఈ సుబ్బారావు అనేవాడు అంధుడు. అమ్మ సంకల్పిస్తే జరగందేమున్నది. సాయంత్రం 4:30 గంటలకు సుబ్బారావు వచ్చాడు. అతను రాగానే ప్రొద్దునే కదమ్మా అన్నావు, ఈ పూట వచ్చాడు అని నేనంటే అమ్మ చిలిపిగా నా వంక చూచి నవ్వింది. అమ్మ దగ్గర కూర్చున్న వారంతా పాటలతోనూ పద్యాలతోనూ ఒకరు పాడగానే మరొకరు పాడుతుంటే అమ్మ వింటూ ఉంటే 2-3 గంటల కాలం ఒక్క క్షణంలాగా గడిచింది. అమ్మ అప్పుడొచ్చిన సుబ్బారావుతో, ఏమిరా
నీకు దారిలో కృష్ణమూర్తి కనిపించాడు కదూ? కనిపించాడన్నట్లు తల ఊపి తమాషాగా వెంటనే నాకు కనిపించలేదమ్మా అన్నాడతను. వెధవా, అబద్ధాలాడుతున్నావా అని చెంప మీద ముద్దుగా మృదువుగా అమ్మ అమృతహస్తంతో ఒక చిన్న దెబ్బ వేసింది. అమ్మ స్పర్శకు, ఆ మృదువైన దెబ్బకు ఆనందంతో పులకింతతో నవ్వుకున్నాడతను. అమ్మ ప్రొద్దున నీ మాట అనుకున్నదని చెప్పారు కదూ అన్నదమ్మ. చెప్పలేదు అన్నాడు సుబ్బారావు. అబద్ధం. అక్కడే ఉన్న నేనందుకొని నీకెట్లా తెలుసమ్మా అన్నాను. అమ్మ ఏం చెప్తుందో వినాలనే దృష్టితో. ఈ మాత్రం తెలియకపోతే చెవులు పట్టుకొని పిండరుట్రా అన్నది అమ్మ నవ్వుతూ. అమ్మ తన సర్వవ్యాపకత్వాన్ని మనకు తెలియజేయడం కోసము అతనిని అడిగినందుకు అందరము ఆనందాన్ని పొందాం. అమ్మ వాకిలి ముంగిట భజనలు చేస్తూ పాటలు పాడుతున్నారు. అమ్మ కొంతసేపు అక్కడ కూర్చుని సాయంత్రం 6 గంటలకి తోటలోకి వెళ్ళి కబుర్లు చెప్తూ కూర్చుంది. ఊరంతా మంట లేకుండా పొగతో కుమిలిపోతున్నట్లుగా కనపడింది. ఇట్లా రాకూడదు, వచ్చిందేమిటి అని కలలోనే అమ్మకు అనిపించిందట అని తన కలను అమ్మ వివరించింది. నాకు అమ్మకు కలేమిటో అనిపించింది. ఆ తర్వాత 2 రోజులకు ప్రతి ఊళ్ళోనూ కలరా వ్యాధి విపరీతంగా ఉన్నదన్న వార్త తెలిసింది. అమ్మ కల ఈ రూపంగా పరిణమించిందేమో అనిపించింది. అమ్మ దగ్గర కూర్చున్న అలపాటి పూర్ణచంద్రారావు, అమ్మా విమానం చేయించమ్మా, అందరము వెళదాం విమానంలో అంటే, అమ్మ అవమానం లేనిదే విమానం అన్నది. అమ్మ రాజుపాలెం రామచంద్రరావు గారితో మాట్లాడుతున్నది. నన్ను పిలిచి కాశీరావన్నయ్యకు ఉత్తరం వ్రాయమ్మా అన్నది. మొన్ననే కదమ్మా వ్రాశాను, జవాబు వచ్చాక వ్రాస్తా అన్నాను. 20 రోజులు సెలవు పెట్టి రమ్మని వ్రాయి. ఎంతో దూరాన ఉన్నాడు. 3 నెలలైంది వాడుత్తరం వ్రాసి. దగ్గరలో ఉన్న గుంటూరు వాళ్ళకేం గాని వాడికి వ్రాయమ్మా. సరేనన్నాను. మధ్యాహ్నం 2 గంటలకు కాశీరావన్నయ్య వచ్చాడు. అప్పుడు అమ్మ స్నానం చేస్తోంది. అన్నయ్యను చూసిన నేను గబగబా అమ్మ దగ్గరకు వెళ్ళి, పొద్దున అన్నయ్య మాట అన్నావు కదమ్మా, వచ్చేశాడు. వస్తాడని తెలిసే మాకు తెలియడం కోసం అన్నావులే అంటే నన్ను కొంటెగా చూస్తూ నవ్విందమ్మ. 25/10/1962 రాత్రి 9:30 గంటలకు నిద్రలో నులక మంచం వత్తుకుంటుంది, కాళ్ల కింద దిండు వేసుకోమని అనడం 2 సార్లు విన్నాం. అమ్మ ఎవరితో అంటున్నదో ఎందుకంటున్నదో అని అక్కడే ఉన్న కృష్ణవేణక్కయ్య నేను అనుకున్నాం. 27వ తేదీ క్రోసూరు వెళ్ళిన నాన్నగారు వచ్చారు. నాన్నగారు మీరే మంచం మీద పడుకున్నారు అని కృష్ణవేణక్కయ్య అడిగింది. ఎందుకు అని, నులక మంచం మీద పడుకున్నానమ్మా అన్నారు నాన్నగారు. ఈ మాట అమ్మతో చెప్తే అలవొక్కగా నవ్వేసింది. అనుక్షణం నాన్నగారిని నీడాయి వెన్నంటే ఉన్నది అమ్మ. మధ్యాహ్నం జీతగాడు మంత్రాయి సంగతులు చెప్తున్నది. ఒకరోజు వాడికి అన్నం పెడుతూ, నీకు నా చేతి మీదుగా అన్నం పెట్టుకునేది ఈ సంవత్సరానికేగా అన్నదట. మరుసటి సంవత్సరం ఈ మాట అన్న రోజునే పోయాడట అతను. అమ్మ నన్ను రుక్మిణక్కయ్యను మీరింటికి వెళ్ళనంటే, ఎందుకమ్మా అని మేము అంటుండగాని చాకలి గుడ్డలు తెచ్చి పిలవడం మాకు కనిపించింది, వినిపించింది. అమ్మ ఇంటికి వెళ్ళండని చెప్పలా, చూసారా చాకలొచ్చింది అన్నది. 27/10/1962 అమ్మ ఉదయం 11 గంటలకు రెడ్డిగారిని చూడాలని ఉన్నది అన్నది. సాయంత్రం 6 గంటలకు రెడ్డిగారు ఊరు నుంచి వచ్చి అమ్మ దర్శనం చేసుకున్నారు. వాళ్లకు మనసులో సంకల్పం కలగజేసి అమ్మకు తెలుసని మనం అర్థం చేసుకోవటం కోసం మనతో ఉత్తరం వ్రాయమని, చూడాలని ఉన్నదని వ్యక్తం చేస్తుందని అనిపిస్తుంది నాకు. జయ హో మాతా.